హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అరకప్పు వరకు పంచదారను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు నూనె, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక జల్లెడను పెట్టుకొని 1 కప్ వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. పొడిపిండిని జల్లుకోవాలి. బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. మూత పెట్టి అరగంట పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోగా మనం కేక్ డెకరేషన్ కోసం షుగర్ సిరప్, కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పంచదార, 1/2 కప్ వరకు నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ ఎసెన్స్ వేసుకోవాలండి. మీ దగ్గర రోజ్ సిరప్ కానీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకోవాలి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఇక్కడ నేను కేక్ క్రీమ్ తయారు చేయడానికి 3/4 కప్ వరకు విప్పింగ్ పౌడర్ని తీసుకున్నాను. 3/4 కప్ వరకు చిల్డ్ మిల్క్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది థిక్గా విప్పింగ్ క్రీమ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ బీటర్తో కానీ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో 2 టేబుల్ స్పూన్ వరకు ఐసింగ్ షుగర్ని వేసుకోవాలి. ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. దాన్నే ఐసింగ్ పౌడర్ అంటారు. ఒకసారి కలుపుకొని బీట్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే మనం బౌల్ని తిప్పినా కింద పడకూడదు. క్రీమ్ అనేది అంతవరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా ఉండాలండి క్రీమ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. మన కేక్ బేక్ అయిందో లేదో చూద్దామండి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిందండి. ఒక నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్టండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ని రిమూవ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా దారంతో ఈజీగా లేయర్స్ని కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 లేయర్స్ని కట్ చేసుకున్నాను. కేక్ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. ఇంట్లో ఉన్న వాటితో అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. కిందన ఒక బౌల్ పెట్టుకొని దీనిపైన ఒక ప్లేట్, ఇది ఇంట్లో ఉన్న ఒక అట్ట ముక్కని తీసుకున్నానండి. దానిపైన సిల్వర్ ఫాయిల్ని ఫస్ట్ క్రీమ్ని అప్లై చేసుకొని అడుగునున్న లేయర్ని ఫస్ట్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రోజ్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. దానిపైన ఇంకొక లేయర్ పెట్టుకొని రోజ్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం క్రీమ్
మిక్సీ జార్ని తీసుకొని ఇందాక ఎడ్జెస్ కట్ చేశాను కదండి, అవి వేస్ట్ కాకుండా కేక్ డెకరేషన్లో యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇవి మనకి క్రమ్స్ లాగా తయారవుతుంది. దీన్ని మనం కేక్ డెకరేషన్లోకి యూస్ చేస్తామండి. కేక్ క్రమ్స్ని ఇలా కేక్ చుట్టూ క్రీమ్కి అంటించుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో కానీ నార్మల్ కవర్లో కానీ వేసుకొని మీకు నచ్చిన నాజులు పెట్టుకొని ఫ్లవర్లా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్స్లతో డెకరేషన్ చేస్తున్నానండి. కిందన కూడా ఒక చిన్న డిజైన్తో లైనింగ్ ఇస్తున్నానండి. దీనిపైన కూడా కేక్ క్రమ్స్ని వేస్తున్నానండి. నా దగ్గర కొన్ని స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయండి, దాన్ని కూడా యూస్ చేస్తున్నానండి. అంతేనండి, బ్యూటిఫుల్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇలా చేసిన కేక్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.